హాయ్ ఫ్రెండ్స్, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి డిఎంహెచ్ఓ వారు వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. విచిత్రం ఏంటంటే చాలా జిల్లాల్లో నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుంటే ఈ నోటిఫికేషన్ అభ్యర్థులు లేక మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వటం అయితే జరిగింది. ఇంతకుముందు డిసెంబర్ 16, 2024లో 7 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఇందులో మరలా 4 ఉద్యోగాలకు రీనోటిఫికేషన్ ఇవ్వటం అయితే జరిగింది. మీరు పక్క జిల్లా వాసులైనా ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఈ ఉద్యోగం మీదే కావచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి తాజా ఉద్యోగ సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మొత్తం ఖాళీలు 4 ఉన్నాయి. ఈ ప్రోగ్రాం పేరు ఆర్బీఎస్కే. ఎన్హెచ్ఎం స్కీమ్లో భాగంగా ఆర్బీఎస్కే ఉంటుంది. ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. ఉద్యోగాల పేర్లు చూసుకుంటే ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ 1 ఖాళీ ఉంది, డెంటల్ టెక్నీషియన్ 2 ఖాళీలు ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ 1 ఖాళీ ఉంది. ఇంకా రోస్టర్ పాయింట్లు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో విద్యార్హతలు ఇవ్వలేదు, కానీ ఓల్డ్ నోటిఫికేషన్ ఆధారంగా చూసుకుంటే కనుక ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్కు ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. డెంటల్ టెక్నీషియన్కి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించిన సంస్థ నుంచి డెంటల్ హైజీనిస్ట్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు అర్హులు. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో డిప్లొమా లేదా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అర్హులు. ఈ నోటిఫికేషన్లో వయోపరిమితి, జీతం, దరఖాస్తులు ఎక్కడివ్వాలి మొదలైన ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వలేదు. కానీ మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఆర్బీఎస్కే మేనేజర్ లేదా ఆర్బీఎస్కే కన్సల్టెంట్ యొక్క ఫోన్ నెంబర్స్ ఇవ్వటం జరిగింది. ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీ సందేహాలని అడగొచ్చు. 7893123453, 7893123453, 8639392795, 8639392795. ఈ ఫోన్ నెంబర్లకి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీ సందేహాలని అడగవచ్చు. కొన్ని ముఖ్యమైన తేదీలు చూసుకుంటే కనుక దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 16, 2025. దరఖాస్తు యొక్క చివరి తేదీ జూన్ 26, 2025. ప్రొవిజనల్ లిస్టు జూలై 1, 2025ను పెడతారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జూలై 15, 2025ను కానీ లేదా ఆ తర్వాత కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఇంక ఎంపిక విధానం చూసుకుంటే కనుక అకాడమిక్ మార్కుల్లో 75% మార్కులు అనేది అకాడమిక్లో వచ్చిన మార్కులను చూసుకుంటారు. వయసుకు సంవత్సరానికి ఇన్ని మార్కులు చెప్పినా 10 మార్కులు అనేది వయస్సుకు కేటాయిస్తారు. ఇంకా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే గవర్నమెంట్ ఫండెడ్ స్కీమ్లో కానీ పనిచేసిన వారికి 15% మార్క్స్ అనేవి ఇస్తారు. ఇది ఉమ్మడి విజయనగరం వాసులు లేదా విజయనగరం మరియు పార్వతీపురం వాసులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి.